అన్న మరి తొందరలో ఎలక్షన్ జరగబోతున్నాయి సర్పంచ్ మీ ఊర్లో. సో ఎవరిని గెలిపించుకోబోతున్నారు మీరు? మీ ఊరు ప్రజలంతా ఎలా ఉన్నారు? మేము లతా వెంకటేష్ గౌడ్ గారిని గెలిపించాలనుకుంటున్నాము. పార్టీలకు అతీతంగా ఓటేసి గెలిపించుకుంటాం. ఇది 100%. అంటే ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి? ఇప్పుడు వాళ్ళనే గెలిపించుకోవడానికి కారణాలేంటి? ఇప్పుడు పెండింగ్ పనులు ఏమైనా ఉంటే కూడా వాళ్ళు చేస్తారు. మాకు హామీలు ఇస్తారు చేస్తామని. అందుకోసం సో లాస్ట్ పాలన ఎలా ఉండింది? మరి ఇప్పుడు దానికంటే డిఫరెంట్‌గా ఇది ఉంటుందా? వీళ్ళ పాలన? లాస్ట్ పాలన బాగానే ఉంది. హ్మ్. ఇప్పుడు కూడా మంచిగా ఉండాలి. మంచిగా చేపించుకుంటాం. మాకు మాట ఇస్తున్నారు కాబట్టి మేము మంచిగా చేపించుకుంటాం. మేము కూడా ఎంబడి ఉండి. మాకు ఆ నమ్మకం ఉంది. సో అందరి నోట ఈయన పేరే వినిపిస్తుందా? అంటే మామూలుగా మీరు తిరుగుతూ ఉంటారు కదా! సో ఎలా ఉంది ప్రజాభిప్రాయం? అందరి నోట ఆయన పేరే వినిపిస్తుంది. హ్మ్. నేను చెప్పడమే కాదు, మీరు ఇంకొకరు ఇద్దరిని ఇంటర్వ్యూ చేస్తే కూడా మీకు కూడా తెలుస్తుంది. అంతే కదా. చెప్పండి సార్. మీరు ఎవరిని గెలిపించుకోబోతున్నారు? మేము లతా వెంకట్ గౌడ్‌ని గెలిపించుకోవాలనుకుంటున్నాం. హ్మ్. మాకేందంటే పార్టీలకు అతీతంగా హ్మ్. అన్ని సోషలిజం వర్కుల మంచి చెడుకు గాని ఆయన నిలబడి ఆయన ఒక 20 ఏళ్ల నుంచి పోరాటం చేసి వేరే వాళ్ళని గెలిపించిండు. తనకంటూ ఛాయిస్ రాలేదు. వచ్చినా గానీ ఆమె లేడీ అయినా కూడా ఆమె 2, 3 సార్లు లేడీగా ఆమెకు సపోర్ట్ దొరికింది. రాజకీయంగా ఉన్నది. ఆమె మాట్లాడగలుగుతది. మనం జెంట్స్ తెలవని బాధలు గిట్ట ఆమె దృష్టికి పోయినాయి కాబట్టి నేనే సొంతగా పోయి నేను గెలిచినా నేనే ప్రజలలోకి పోయి ప్రచారం చేస్తా. ఇక్కడ ఇప్పుడు ఎవరో వేరే వేరే దగ్గర ఏందంటే మామూలుగా వైఫ్ గెలిస్తే మొత్తము హస్బెండ్ అంతా మెయింటైన్ చేస్తాడుగా. ఆమె సిస్టమ్ అట్లా కాదు. ఆమె గిట మంచి చదువుకున్న వ్యక్తిగా అందుకే మేము పార్టీలకు అతీతంగా ఆమెకు సపోర్ట్ చేస్తున్నాము. ఆమె ఖచ్చితంగా ప్రజలలోకి పోయి ఇప్పుడు ఫస్ట్ లేడీస్ సమస్యలు చాలా ఉంటాయి. అవన్నీ మనకు తెలివై అది వాళ్ళకి తెలుసు కాబట్టి ఆ సమస్యలు ఏంటంటే భర్తల ద్వారానో వేరే వేరే అదర్ అత్త వాళ్ళ ఆ చిన్న చిన్న సమస్యలను గిట్ట ఆమె సొంతగా పోయి నేను పరిష్కారం చేసుకుంటానే ఒక ఆమెకు నాలెడ్జ్కి వచ్చింది కాబట్టి ఆమె సొంతగా నాకు ఛాయిస్ వచ్చిందని ఆమె సొంతగానే తిరుగుతున్నది. సొంతగా ఈజీగా గెలుస్తుంది. సో ప్రజలందరూ ఎలా ఫీల్ అవుతున్నారు దీనికి మేము సంబంధించి? మేము ఆమె వెంబడి మేము తిరుగుతున్నాం కాబట్టి హ్మ్. మేము ఆమె పోయిన తర్వాత మేము గిట్ట ప్రజాదరణ ఎక్కడ ఉందంటే లేదు లేదు ఆమె ఖచ్చితంగా గెలుస్తుంది. హ్మ్. గతంలో గెలిచి గిట్ట ఆమె 1 రూపీ ఏమి ఆశించలేదు. వాళ్ళు ఆర్థిక పరంగా బాగున్నారు. ఆమెకు కేవలం సోషలిజం ఎక్కువ ఉన్నది. రాజకీయం చేసి ఏదో సంపాదించుకోవాలి డబ్బుల విషయం కాదు. హ్మ్. ఆమెకు ఒకటి డెవలప్మెంట్ చేయాలి ఒక నేమ్. ఆమె గిట్ట ఇప్పుడు ఫస్ట్ టైం అనేది ఏం లేదు. ఆల్రెడీ ఉన్నది. ఇది గిట్ట లాస్ట్ టైం. ఇప్పుడు గెలుస్తున్నాము. నెక్స్ట్ ఇంకా యువతకి ఇవ్వాలి ఛాయిస్. ఇది ఒక్కసారి చాలు. రాజకీయం అంటే ఏదో ఏండ్లకేళ్ళు మాకే ఉండాలనే ఆలోచన లేదు. ఆమె ఒక్కసారి గెలిచి విజయవంతంగా 5 ఏళ్ళు ఊరిని మొత్తము డెవలప్ చేసి యువతకు గానీ, లేడీస్‌కి గానీ డెవలప్‌మెంట్ చేసి చూయించి ఆమె వేరే వాళ్ళకి సపోర్ట్ చేస్తానని మాకు వాగ్దానం ఇచ్చింది కాబట్టే ఆమె వెంబడి మేము తిరుగుతున్నాం. అన్న ఒకసారి మీరు అంటే ఊర్లో ఎటువంటి సమస్యలున్నాయి? మరి ఆ సమస్యలకు పరిష్కారం దొరుకుతుందా? ఊర్లో అంటే ఇప్పుడు కొంచెం వాటర్ ప్రాబ్లం ఉంది. హ్మ్. డ్రైనేజీలు అయితే మొన్న ఇంతకు ముందు ఉన్న సర్పంచ్ గారు చేసిర్రు. హ్మ్. ఉం. అట్లా చిన్న చిన్న కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. హ్మ్. ఇక పెద్ద ప్రాబ్లమ్స్ అయితే ఇప్పుడు మన ఎంపీడీఓ ఆఫీస్ కానీ పోలీస్ స్టేషన్ కానీ అవి అవి చేసేది ఉంది. ఆ, ఇప్పుడు ఆయన ఇప్పుడు సంబంధిత మంత్రులు కానీ ఎవరితో కానీ వాళ్ళు వెళ్ళి మాట్లాడి తీసుకురాగలిగే వాళ్ళకి శక్తి ఉంది కాబట్టి అని కూడా మేము ప్రిఫరెన్స్ ఇస్తున్నాం. ఓకే. సో ఇవన్నీ ఉం. కూడా ఇప్పుడు ఉం. వీళ్ళ పాలనలో అవుతాయని అయితే చెప్పేసి కానీ నమ్మకం ఉంది. హ్మ్. నమ్మకం ఉంది. వాళ్ళు మాకు గట్టి హామీ కూడా ఇచ్చారు చేద్దాము అని. ఓకే. 100% చేద్దామని.